నమస్తే సార్. నమస్తే. సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి హోమ్ రెమెడీ అనేది చూపించబోతున్నాం? దగ్గు సమస్యకు మంచి రెమెడీ చెప్పుకుందామమ్మా. అయితే సార్, ఇది నాకే ఇవ్వండి, ఎందుకంటే టూ డేస్గా నాకు కూడా కొంచెం నీరసంగా జలుబు అంతా ఉన్నింది. సో అయితే నేనే ట్రై చేస్తాను. ఇది వెరీ గుడ్, మంచిదమ్మా. మీరు ప్రత్యక్షంగా చూస్తే దాని యొక్క ఫలితం కూడా అమ్మా చాలా త్వరగా పొందేదానికి అవకాశం ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందమ్మా. ఔషధం కూడా అన్ని మనకు దొరికేటువంటి పదార్థాలతోనే ఆ దగ్గుకు మంచి రెమెడీ చెప్తాను చూడండి. సో ఈ దగ్గు గురించి 2 మాటలు చెప్పిన తర్వాత రెమెడీ కూడా చెప్తానమ్మా. దగ్గు సర్వసాధారణంగా 2 రకాలమ్మా. పొడి దగ్గు, తర్వాత కళ్ళతో కూడినటువంటి దగ్గు. సో పొడి దగ్గు కొన్ని కారణాల వల్ల వస్తుంటుంది, కళ్ళతో కూడినటువంటి దగ్గు కొన్ని కారణాల వల్ల వస్తుంటుంది. సో ఏ దగ్గు అయినప్పటికీ ఒక్కొక్కసారి చాలా మొండి పడుతుందమ్మా. సో రోజుల తరబడి వేధించి బాధించి రాత్రి పగలు కూడా కొంతమంది నిద్రపోకుండా దగ్గి ఒంటి నొప్పులు వచ్చేసేసి చాలా అవస్థ పడుతుంటారమ్మా. సూక్ష్మంలో మోక్షం అన్నట్లు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా దగ్గు నుంచి రిలీఫ్ పొందుతారమ్మా, కంఫర్టబుల్ వచ్చేస్తుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలమ్మా 4. మొట్టమొదటి తమలపాకు. మనకి ప్రతి చోట తమలపాకు సంవత్సరం అంతా దొరుకుతుంది. తర్వాత 2వది వచ్చేసి వాము, దీన్ని అజవాయిన్, ఓము అనేటువంటి పేరుతో పిలుస్తారు. 3వది వచ్చేసి లవంగాలు. 4వది తేనె. అన్ని మన ఇంట్లో ఇంచుమించు అన్ని ఉంటాయమ్మా. సో వాడే విధానం ఎలాగంటే అమ్మా, ఒక తమలపాకు తీసుకొని బాగా శుభ్రం చేసేయాలమ్మా. ఎందుకంటే దుమ్ము ధూళి ఇలాంటివి ఉంటాయి కాబట్టి బాగా కడిగేసేసి తుడిచేసేసి పొడి బట్టతో తుడిచేసేయాలమ్మా. సో ఈ తమలపాకును నీళ్ళతో కడిగేసేసి శుభ్రం చేసేసి పొడి బట్టతో ఆరిపోయేదాకా బాగా తుడిచేసేయాలమ్మా. ఈ విధంగా ఫ్రెష్ తమలపాకు ఈ పద్ధతిలో తీసుకొని ఆ తొడిమెలమ్మా, ఆ ముందు భాగంలో ఉన్న తొడిమెను, వెనుక భాగంలో ఉన్న తొడిమెను తొలగించేసేయాలన్నమాట. ఈ తొడిమె కూడా తీసేయాలన్నమాట. ఈ విధంగా తీసుకుంటే ఒక తమలపాకమ్మా. ఇందులో ఈ వాము చెప్పాను కదమ్మా, ఓము అంటారు కదా, దీన్ని ఒక 1/2 టీ స్పూన్ అమ్మా, ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక 1/2 టీ స్పూను ఈ వాముని ఈ విధంగా వేసేయాలి. అట్లే దీనిలో ఒక 2 అమ్మా, 2 1 2 లవంగాలు వేసేయాలి. దీంతో చివరగా దీంతో పాటు స్వచ్ఛమైనటువంటి తేనె ఒక 1/2 టీ స్పూన్ వరకు ఈ స్వచ్ఛమైనటువంటి తేనె వేసేయచ్చమ్మా. 1/2 టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం ఒక టీ స్పూన్ వరకు కూడా వేయచ్చు అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి దీన్ని ఒక కిల్లిలాగా చుట్టుకోవాలమ్మా. సో మొత్తం 4 భాగాలు 4 సైడ్లకు ఈ విధంగా మడతలో వేసేస్తే ఒక కిల్లిలాగా తయారైపోతుంది అనమాట. అట్లా మనకు తెలుసు కదమ్మా, తాంబూలం వేసుకున్నట్లమ్మా. సో ఈ విధంగా తీసుకోవచ్చు. సో బ్రహ్మాండంగా తయారు చేస్తారమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నది నోట్లో పెట్టుకొని, ఈ విధంగా తయారు చేసుకున్నది నోట్లో పెట్టుకొని దవడలో ఉంచుకొని కొద్దిగా నమిలేసేసి ఆ రసాన్ని మింగుతుండాలమ్మా. కొద్దిగా ఆ రసాన్ని మింగేసేసి ఔషధాన్ని అంతా పూర్తి చేసేయాలి. సో ఘాటు మీకు తెలుస్తుంటుంది, దాని యొక్క ప్రభావము. అదేవిధంగా వాములో ఉన్నటువంటి ఆ యొక్క ఘాటు కానీ, తర్వాత వాములో ఉన్నటువంటి ఆ శ్లేష్మాన్ని ఛేదించేటువంటి గుణం కానీ, కఫాన్ని ఛేదించేటువంటి గుణం కానీ, కఫాన్ని తగ్గించేటువంటి గుణము మీకు ఆ ఫీలింగ్లోనే తెలిసిపోతుంటుందమ్మా. సో అట్లే 3వ పదార్థం మనం లవంగాలు వాడుకున్నాము. లవంగాలు కూడా దగ్గుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. పొడి దగ్గు కానివ్వండి, అదేవిధంగా కళ్ళతో కూడినటువంటి దగ్గు కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ లవంగాల ఘాటు కూడా మీరు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తుంటారమ్మా. చాలా ఇది ఉంటుంది. ఈ ఘాటుని తేనె డామినేట్ చేస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ. దీనికోసం మనం ఎందుకంటే ఈ ఘాటును తగ్గించేందుకే కాకుండా సూతింగ్ ఏజెంట్గా పనిచేసేందుకు తేనె పనిచేస్తుంది అనమాట. కాబట్టి దీని ఉన్నటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సూతింగ్గా పనిచేసేందుకు, అదేవిధంగా దగ్గును తగ్గించేందుకు కూడా ఈ యొక్క తేనె చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో ఈ విధంగా నమిలి తీసుకుంటూ మింగే కొద్ది అంత కంఫర్టబుల్గా ఉంటుందమ్మా. ఈ యొక్క పద్ధతిలో రోజు ఉదయం పూట పరిగెడుపున ఒకసారి చేయాలి. అట్లే రాత్రి పడుకునేటప్పుడు కూడా మరొకసారి చేయాలమ్మా. ఈ విధంగా 2 సార్లు, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి చేస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారమ్మా. 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి యొక్క కాఫ్ సిరప్స్ కంటే కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. మీరు ఇప్పుడు తీసుకున్నారు కదా, మీరు మళ్ళీ కూడా రాత్రి కూడా ఒక డోస్ తీసుకోండి. మీరు రేపు నాకు రిజల్ట్ చెప్తారు. తప్పకుండా ఫాస్ట్ గా పనిచేస్తుందమ్మా. యాక్చువల్లీ అది తింటూ మింగుతున్న కొద్ది కూడా గొంతులో ఫీల్ తెలుస్తుంది, కొంచెం ఫ్రెష్నెస్ అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుందమ్మా. ఇది గన్ షాట్ రెమెడీ. చిటికలో తయారు చేసుకోవచ్చు, చిటికలో వాడుకోవచ్చు. అదేవిధంగా ఫలితాలు కూడా అత్యంత సమర్థవంతంగా వెంటనే శీఘ్రంగా వచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి దగ్గును తగ్గించేటువంటి
అద్భుతమైనటువంటి రెమెడీస్లో ఈ యొక్క రెమెడీ కూడా ఒకటమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మనకి సీజన్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దగ్గు జలుబు అనే వాటికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఇది మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి చాలా చక్కగా కాఫ్ సిరప్స్ అనేవి ఈ మధ్యకాలంలో వాడొద్దు అని చెప్తున్నారు. సో అలాంటి టైంలో ఇది ఒక మంచి రెమెడీ అని నేను చెప్తాను. సో ఆల్రెడీ నేను కూడా ట్రై చేశాను కాబట్టి సూపర్బ్ అని చెప్పొచ్చు. సో మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేసి దీన్ని మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఇంకేమైనా సరే హోమ్ రెమెడీస్ కావాలి అని అంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. దాన్ని కూడా సార్తో డిస్కస్ చేసి ఏ విధంగా వీడియో చేయొచ్చు అనేది మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఇప్పటివరకు చూస్తూనే అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్. ఓకే.